ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం వర్సవాయిలోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాల ఇప్పుడు కొత్త రూపును సంతరించుకుంది. ప్రవాస భారతీయుడు చిరుమామిళ్ల రాంబాబు తన సొంత నిధుల నుండి 30 లక్షలు వెచ్చించి చేపట్టిన డార్మెటరీ, డైనింగ్ హాల్, ఇతర అభివృద్ధి పనులను మంత్రి సవిత ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 విధానానికి ఇది చక్కని నిదర్శనమని మంత్రి సవిత కొనియాడారు. బీసీ గురుకులాలను ఆదర్శ విద్యా సంస్థలుగా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి సవిత స్పష్టం చేశారు. సుమారుగా ₹1 కోటి నిధులతో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి స్థానికుల సూచనల మేరకు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మరి పిల్లలకి డైనింగ్ హాల్ లేదు, హాస్టల్ లేక, టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని రాంబాబు గారి దృష్టికి తీసుకెళ్లడం, రాంబాబు గారు కూడా ఇమ్మీడియట్ గా స్పందించి ₹1 కోటి నిధులతో కూడా ఈరోజు మరి అన్ని ఏర్పాటు కూడా చేయడం, ప్రభుత్వం తరఫున కూడా మరి రాంబాబు గారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి అతి తక్కువ కాలంలో మరి ఏదైతే బడుగు బడిగిన వర్గాల పిల్లలు చదువుకున్న ప్రతి గురుకుల పాఠశాలలో కూడా మరి మినిమం గా ఏవైతే అత్యవసరం ఉన్నావో అవన్నీ రిపేర్లు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిపేర్లు కూడా చేయించాం. అదే విధంగా కొత్త గురుకుల పాఠశాలలు కూడా కొత్తవి 10 కూడా ఈ సంవత్సరం ప్రారంభించాం. అదే విధంగా జూనియర్ కళాశాలలు కూడా అప్గ్రేడేషన్ కూడా 6 గురుకుల పాఠశాలలు కూడా కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తాం. పిల్లలకు కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఒక RO ప్లాంట్లు కావచ్చు, ఇన్వర్టర్స్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, మరి నాణ్యతమైన భోజనం, సన్న బియ్యంతో నాణ్యతమైన భోజనం కూడా అందించాం.